ఆక్యుప్రెషర్, ఉతీత పద్మాసనం సాధన చేయటం ద్వారా గోళ్లను ఆరోగ్యవంతంగానూ అందంగానూ తీర్చిదిద్దుకోవచ్చు. ఆక్యుప్రెషర్ ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ మడుస్తూ పాదాలను నడుముకు దగ్గరగా తీసుకొని వచ్చి ఉంచాలి. అరచేతుల్ని నేలపై ఉంచాలి. ఇప్పుడు అరచేతుల్ని అరికాళ్లను కొడుతూ ఉండాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉతీత పద్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ నడుముకు ఇరుపక్కలా నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని ఎత్తగలిగినంత పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఆక్యుప్రెషర్, ఉతీత పద్మాసనం సాధన చేయటం ద్వారా కాళ్ళు మరియు చేతుల వేళ్లకు మొదళ్లలోని మృతకణాలు నశించి జీవకణాలు ఏర్పడి రక్త ప్రసరణ సక్రమమై గోళ్లు అందంగానూ ఆరోగ్యవంతంగానూ పెరుగుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.